పార్దు పార్దు కెన్ యూ హియర్ మీ? చెప్పు. ఐ ఫౌండ్ సంథింగ్. ఎంత రేంజ్లో ఉంది? కోడ్ 9? ఐ థింక్ దట్ వన్. ఐ విల్ కమ్. ఏదో పురాతనమైన మ్యాప్లా ఉందా? ఈ లాంగ్వేజ్ ఏంటో అర్థం కావట్లేదు. ఆ లెన్స్ అందుకో. వెయిట్, నేను డీకోడ్ చేస్తా. ఈ కథ క్రీస్తుపూర్వం 480లో మొదలైంది. ఆ కాలంలో బుద్ధులు మునులు ఎన్నో యాగాలు చేసిన తర్వాత బయటకు వచ్చిన విగ్రహం ఇదే బుద్ధుడి కాల ప్రయాణ విగ్రహం. ఈ విగ్రహం ఎవరి చేతుల్లో ఉంటుందో వారు ఏ కాలానికి కావాలంటే ఆ కాలానికి ప్రయాణించగలరు. ఇది చెడ్డవారి చేతుల్లో పడితే ప్రపంచ వినాశనం జరుగుతుందని గ్రహించి దానికి కాపలాగా బుద్ధులను పెట్టారు. వారు కాలగమనంలో ఒక రహస్యమైన బావిలో దాన్ని దాచి దాన్ని చేరుకునే మార్గాన్ని ఒక పటంలో గీశారు. ఐ థింక్ ఇదే ఆ మ్యాప్ అనుకుంటా. ఇంకా విగ్రహం మనం సాధించే తీరాలి. ఓకే, లెట్స్ గో ఫర్ హంటింగ్. నిడివిలోయలు మబ్బుల మధ్యదారి పాల చెట్లు గుప్పుమని రహస్యాలు చెప్తున్నాయ. నడుమనీడలలో నువ్వు అడుగుల జాడ వెతకుతున్నా. ఎక్కడ దాగున్నాడు మనసే నది గులకరాళ్ళలా అడుగుతంది. బుద్ధుని అడుగు జాడలు జంగి
బస్సుల పేపర్లులా నది మలుపుల వద్ద సమాధానాలు తిరుగుతున్నాయి. ఎదురు వీచే గాలి భయమే నీ శత్రువు అంటుంది. రాత్రి పొరల్ని చీల్చుకుంటూ అంతరంగం దీపం వెలిగిస్తుంది. బుద్ధుని అడుగు జాడలు జంగిలిలో జలధారలలో, మాట్లాడని గాలి గుసగుసలలో దాగి ఉన్న సత్యాలే. చీకటి అడవిలోన నీ కాంతి కోసం కన్నులు, హృదయం గర్భంలో నిద్రించే ఆ శూన్యంనే. ఇదే నా బుద్ధుని దేశం. ఒక క్షణం నిశ్శబ్దం, పక్షులే జపమాలలా నిల్చొని, నది కూడా ఊపిరి బిగబట్టి నీ ఊపిరి లెక్క పెట్టు. అక్కడే అర్థమవుతుంది వెతికేది అంతరం లోపలే. ఓ బుద్ధుని అడుగు జాడలు జంగిల్లో జలధారలలో, మాట్లాడని గాలి గుసగుసలో దాగి ఉన్న సత్యాలే. చీకటి అడవిలోన నీ కాంతి కోసం కన్నులు, హృదయం గర్భంలో నిద్రించే ఆ శూన్యంనే. ఇదే నా సాధించాం! వేలా ఎల్లా వెనక నిప్పుల సుడులు, ఆలోచనల తుఫానులు పొంగినప్పుడు, బుద్ధుని మార్గం వెలుగు చూపినప్పుడు, విప్లవం కాదు రక్తమనే భావన, విప్లవం మనసుకు శాంతి తపన. నిశ్శబ్దలోనే జ్వాలలు రగిలించు, బుద్ధుని ధ్యానం జీవన రహస్యం. గుర్రపు నడక, యుద్ధ గర్జన, పగలు రాత్రి మధ్య కలిసిన యుగాల, సత్యం అనే జ్యోతి ఎప్పటికీ మిగిలేది. కన్నీరు తుడిచే మార్గం ఇది, మనసు కదిలించే శబ్దం ఇది. విప్లవం కాదు రక్తమనే భావన,
నిశ్శబ్దంలోనే జ్వాలలు రగిలించు బుద్ధుని ధ్యానం జీవన రహస్యం. విప్లవం అంటే రాక్షస పాదం కాదు, అది కమల పువ్వు తాకే మౌనం. నమ్మకం తీయని గాలిగా మారినప్పుడు బుద్ధుని చూపే మార్గం చీకటి తరిమేది. ఎవరు మీరు? ఏంటిదంతా? ఎక్కడున్నా నేను? ఇది బౌద్ధ గ్రామం, బుద్ధుడి జన్మస్థలం. ఏంట్రా, ఎక్కడున్నాను రా? నీకు ఇంకా తెలీదా? మనం 3వ ప్రపంచ యుద్ధంలో ఉన్నాం. లోవర్ యువర్ హెడ్. ఇదంతా దీనివల్లే అనుకుంటా. ఓకే, ఇది నన్ను టైం ట్రావెల్ చేయించి ఏ కాలానికైనా తీసుకుని వెళ్తుంది. ఇంకా దీన్ని వదలకూడదు. ఇక ప్రపంచం మొత్తం నా చేతుల్లోనే ఉంటుంది. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం పాడే పండగం.